తాజాంశాన్ని చూస్తున్నాం. అమరావతి మహిళలపై కృష్ణరాజు వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. డీజీపీకి లేఖ రాసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జాతీయ మహిళా కమిషన్ డీజీపీ లేఖకు సంబంధించిన వివరాలేంటి? సాక్షి ఛానల్లో కుమ్మనేని శ్రీనివాసరావు నిర్వహించినటువంటి ఒక షోలో జర్నలిస్టుగా ఉన్న కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలపైన జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మీడియాలో వచ్చినటువంటి కథనాలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ ఒక ఉద్యమంలో అమరావతిని నిలబెట్టడానికి మహిళలు చేసినటువంటి ఉద్యమం కీలకంగా ఉంది. మహిళలు కీలకమైనటువంటి పాత్ర, ఈ ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. అలాంటి మహిళలను కించపరుస్తూ అమరావతిలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మీడియాలో వచ్చినటువంటి కథనాలను తాము సుమోటోగా తీసుకున్నామని, ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లేఖ రాశారు. ఈ లేఖలోనే ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో దర్యాప్తు జరపడంతో పాటు కృష్ణరాజుపై తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ వివరిస్తూ ఒక సవివరమైనటువంటి నివేదికను అందించాలని కూడా జాతీయ మహిళా కమిషన్ తన లేఖలో డీజీపీ రాష్ట్ర డీజీపీని కోరింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ రాసిన లేఖను సమాచారాన్ని అంతా జాతీయ మహిళా కమిషన్ తన ఎక్స్ ఖాతాలో వివరించడంతో పాటుగా మహిళలపై చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ఛానల్ వేదికగా మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడంతో పాటుగా ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి 3 రోజుల్లో కఠిన చర్యలు ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాలన్నిటితో కూడిన నివేదికను ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో అందించాల్సిందని చెప్పి జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. అమరావతి అనే ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారు. అటువంటి వారిని అవమానించే విధంగా, అటువంటి వారి పట్ల బాధ్యతారహితమైనటువంటి మాటలతో, బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తనతో ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మహిళా కమిషన్ స్పష్టం చేస్తుంది. ఈ చర్యలను తీవ్రంగా తీసుకుంటూనే ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలతో కూడినటువంటి నివేదికను అందించాలని చెప్పి సంబంధిత విభాగాలకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. ధన్యవాదాలు అరుణ్.